క్రోధనామ సంవత్సరం రాశి ఫలాలు డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు సింహరాశి వారిది చూద్దాం. ఆదాయం 2, వ్యయం 14, రాజ్యం 2, రాజపూజ్యం 2, అవమానం 2. అయితే ఈ రాశి స్త్రీ పురుషాదులందరికీ కూడాను ఈ రాశిలోకి ఈ కేటగిరీలోకి సింహరాశి కేటగిరీలోకి వచ్చే వాళ్ళందరికీ కూడా కొన్ని చాలా ఆస్పెక్ట్స్ కాస్త జాగ్రత్త వహించవలసిన అవసరం అయితే ఈ పర్టిక్యులర్ క్రోధనామ సంవత్సరంలో మీకు ఉందండి. అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు మిక్స్డ్ రిజల్ట్స్ ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తాను. మీకు కుటుంబకారకుడైన గురు భగవానుడు, తర్వాత మీకు ధనానికి సంబంధించి, మీకు రాబడి సంబంధించి, సంపదకి సంబంధించిన గురు భగవానుడు కూడాను మీకు ఎంతో చక్కగా మీకు దశమ స్థానంలో గోచారం చేయడము. అండ్ రాహు భగవానుడు స్థానాన్ని కనుక పరిగణనలోకి తీసుకున్నట్లయితే ఆయన అష్టమ స్థానంలో గోచరించడం చేత మీకు కొన్ని మిక్స్డ్ రిజల్ట్స్, కొంచెం ట్రికీ సిచ్యువేషన్స్లో ఉన్న ఆస్పెక్ట్స్ని మీరు ఎదుర్కోవాల్సి రావాల్సిన అవసరం అయితే ఉందని నేను క్లియర్గా చెప్తున్నాను. భయపడాల్సిన అవసరం లేదండి. నేను నమ్మే ప్రిన్సిపల్ ఒకటి చెప్తాను. లైఫ్లో ఒక ప్రాబ్లం వస్తే 10,000 సొల్యూషన్స్ ఉంటాయి. వెన్ యూ స్టార్ట్ బిలీవింగ్ ఇట్, యువర్ లైఫ్ విల్ ప్రాస్పర్. సింపుల్. ఇది జీవిత సత్యం. దిస్ ఈస్ డెఫినెట్లీ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్. సింపుల్ అండి. ప్రాబ్లం ఉన్నప్పుడు సొల్యూషన్ ఉండదా? ప్రాబ్లం కనిపెట్టినాడు, సొల్యూషన్ అనే పదాన్ని కనిపెట్టకుండానే ముందు ప్రాబ్లం కనిపెట్టాడా? లేదు కదా. అంటే ప్రాబ్లం వస్తే సొల్యూషన్ని వెతుకుతాం డెఫినెట్లీ. సో వెన్ యూ బిలీవ్ సేయింగ్ దట్ ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ అ సొల్యూషన్, దట్స్ వెన్ ఇట్ బికమ్స్ ఈజీ. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది మిక్స్డ్ రిజల్ట్ ఇయర్ అని అన్నాను కదా అని చెప్పి భయపడిపోయి చెమటలు కక్కేయకండి. అండ్ ఇక్కడ ఏమీ ఇబ్బంది లేదు. వస్తాయి ప్రాబ్లమ్స్, వస్తాయి, డెఫినెట్గా వస్తాయి, అసత్యం లేదు ఇందులో. బట్ ఇక్కడ ఏంటంటే వాటికి కావాల్సిన సొల్యూషన్స్ కూడా మీకు ఎంతో చక్కగా ఇవ్వడం జరుగుతుంది మీ ఇండివిజువల్ చార్ట్స్ గోచారం చూసి. అట్ ద సేమ్ టైం ఇక్కడ కొన్ని కామన్గా కూడా మీ అందరికీ చెప్తాను. కామన్గా ఎందుకు అన్నానంటే, అందరూ సింహరాశి వారికి ఒకటే దశ జరుగుతూ ఉండదండి. ఒకళ్ళకి శని మహాదశ జరుగుతుండొచ్చు, ఒకళ్ళకి కేతు గారు జరుగుతుండొచ్చు, కేతు భగవానుడు, ఒకళ్ళకి గురు భగవానుడు జరుగుతుండొచ్చు, కొందరికి రాహు భగవానుడు, కొందరికి కుజ భగవానుడు, కొందరికి శుక్ర భగవానుడు, ఇలా అందరూ జరుగుతుండొచ్చు, బుధ భగవానుడు. అందరికీ ఒకటే ఉంటుంది కదా. మళ్ళీ ఈ లగ్నాధిపతులు ఎవరు? వీళ్ళకి ఇప్పుడు అష్టమాధిపతుల దశలు జరుగుతున్నాయి. అష్టమాధిపతుల దశలు అసలు ఉన్నాయా? వీళ్ళ లగ్నరీత్యా వీళ్ళ స్థానాలు ఎక్కడున్నాయి, రాశిరీత్యా స్థానాలు ఎక్కడున్నాయి, అన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇంకో సింహరాశి వాడు బాగా ఫ్లరిష్ అయిపోతుండొచ్చు, దశలు చాలా బాగుంటాయి. ఇంకో సింహరాశి వాడు అసలు నిద్రే లేకపోతుండొచ్చు, అసలు దశలు బాగా ఉండకపోతే. సో అందుకని అంటాం, ఎవరిదైనా సరే ఇండివిజువల్ చార్ట్ చూడాలి. అంటారు కదా, ఎవ్రీ కార్ ఇస్ డిఫరెంట్. అది తోలితే కానీ దాని మజా రాదు. సో ఎవ్రీ చార్ట్ ఇస్ డిఫరెంట్. అది చూసిన తర్వాతనే మనకి దాని అవగాహన అనేది, అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకి తెలుస్తుంది. సింపుల్ అండి. అన్ ఆస్ట్రాలజికల్ చార్ట్ ఈజ్ ఆల్వేస్ అ హ్యూమన్ బాడీ ఆన్ అ పేపర్, హ్యూమన్ బాడీ ఆన్ అ స్క్రీన్. సింపుల్. సో ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ 10,000 సొల్యూషన్స్. ఇక్కడ మీకు ఏమవుతుందంటే మిక్స్డ్ రిజల్ట్స్ అని ఎందుకన్నానంటే, భయం ఏం లేదు. ఇక్కడ రాహు భగవానుడి సంచారము, తర్వాత గురు భగవానుడి సంచారం చేత మీకు కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. మీకు ధనం బాగానే ఉంటుంది, ఇబ్బంది లేదు, ఆపర్చునిటీ వస్తుంది, మీరు ఉద్యోగాలు తీసుకోవచ్చు, ఉద్యోగాలు వస్తాయి, ఉన్న ఉద్యోగంలో బాగా ఫేర్ చేస్తారు, ఇదంతా బాగానే ఉంది. మరి ఇంకేం బాగాలేదు? ఆ వచ్చిందని సరిగ్గా చేయలేరు. ఏం చేత? ఆరోగ్యం చేత, తర్వాత గొడవల చేత, తర్వాత మాట దుడుసుతనం చేత, గబుక్కున క్రోధం చేత, తర్వాత మాట విసిరేయడం చేత, అంతా మనకే తెలుసు. కొంచెం స్పెక్స్ ఒక్కొక్కసారి ఇక్కడ పెట్టుకున్నప్పుడు కళ్ళు పైకి వెళ్తాయి. సో అటువంటి ఆస్పెక్ట్స్ కనుక ఎప్పుడైనా మనం కనుక చూసినట్లయితే, నారాయణుడి దయ లేనప్పుడు అటువంటప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అటువంటి జోలికి మనం వెళ్ళొద్దు. అంటాం కదా, ముందు గొయ్యి ఉందన్నప్పుడు గొయ్యిలో దూకం. సో గొయ్యి ఉంది అని చెప్తున్నాను నేను. గొయ్యి ఉంది అని నేను చెప్పినప్పుడు గొయ్యి దగ్గర నుంచి దూరంగా ఉండండి. కోపం ఎంత వచ్చినా అది కోపం కాదు. దాని విషయంలో బాగా అర్థం చేసుకుని అవతల వాళ్ళని, నాకు ఈ విషయంలో మనసు కష్టపడింది, ఎందుకు, మీరు ఏం ఆలోచించి ఇదన్నారు అని ఒక సొల్యూషన్, ఒక చిన్న మాట ధోరణితో పోయేదానికి తగాదాలు, మనస్పర్ధలు, మాట్లాడకపోవడాలు, ఫోన్లు ఎత్తకపోవడాలు, తర్వాత వ్యాపార సంస్థల్లో విభేదాలు, కాంట్రాక్ట్లు చించి అవతల పడేయడాలు, నేను పెట్టిన పెట్టుబడి వెనకిచ్చే అనడాలు, ఇలాంటి వాటికి వెళ్ళకండి. ఏదైనా మాటతో పోతుంది.
ఓకే, రైట్. ఇక్కడ ఇంకా ఎంత చక్కగా చెప్పుకోదలుచుకుంటే, ఇక్కడ ఈ లోపం ఎవరిదైనా సరే ముందుగా క్షమించడానికి రెడీగా ఉంటే మిగతావన్నీ బాగానే ఉంటాయండి. ప్రారంభ కాలం నుంచి కూడా ఈ సంవత్సరం మొదటి నుంచి కూడా కొంచెం కష్టకాలం అనే చెప్పాలి. ఐఎమ్ వెరీ సారీ, సత్యం మాట్లాడడం ధర్మం రాశి గురించి చెప్తున్నప్పుడు అందుకుని చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కొన్ని ఆపర్చునిటీస్ అయితే మీకు కాస్త క్లిష్ట పరిస్థితుల్లోనే నాకు కనబడుతున్నాయి. తర్వాత కలత్ర పీడలు, తలనొప్పి రావడములు, మైగ్రేన్ ఇష్యూస్ రావడము, ఒక పక్క నొప్పి రావడము, ఎస్పెషలీ లూనార్ సైడ్ ఆఫ్ ద బాడీ నొప్పి రావడం. లూనార్ సైడ్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఆల్వేస్ ఆన్ యువర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ యువర్ బాడీ. యువర్ చంద్రనాడి ఈజ్ ఆల్వేస్ ఆన్ యువర్ లెఫ్ట్. సో ఈ చంద్రనాడికి సంబంధించిన ఈ నరాలు ఎక్కడైతే ఈ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీలో ఉంటాయో గుంజేయడము, తిమ్మిర్లు ఎక్కడము, కాళ్ళు చేతులు లాగడము, కండ నరాలు లాగడము, ముడుచుకుని పడుకోవాలి అనుకోవడము, తర్వాత చెవి నొప్పి, పంటి నొప్పి, కన్ను నొప్పి, తలనొప్పి, నర్వ్ ఫ్లో అవుతుంది కదా. సో ఆ నర్వ్ ఎక్కడెక్కడైతే కనెక్షన్ ఉంటుందో ఆ పర్టిక్యులర్ నర్వ్ కనెక్షన్ మొత్తం మీకు నొప్పి ఉంటుంది. చెవి నొప్పి అని పరిగెత్తకండి. చెవితో పాటు పన్ను నొక్కు అన్నీ ఉంటే అది ఆ ఒక్క సింగిల్ నర్వ్ నొప్పి అంతే, అంతేగాని చెవి నొప్పి కాదు, పన్ను నొప్పి కాదు. రైట్, గుడ్. నా ఇక్కడ ఈ అద్భుత సంఘటనలు కొన్ని మీకు కొన్ని విషయాల్లో అంటే ఆపర్చునిటీస్ విషయాల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ ఎక్కడా కూడా ఏమనాలి, గర్వం తలకెక్కకుండా మనం చూసుకుంటే మంచిది. సింహరాశి వాళ్ళందరూ కూడా గర్వాన్ని మాత్రం దయించి, పొరపాటున కొంచెం ఒక ప్రైడ్ మూమెంట్ వచ్చినా అదంతా భగవత్ కృప వల్లనే వచ్చిందే తప్ప నా తెలివితేటల వల్లనే మాత్రం అస్సలు కానే కాదు. ఆఫ్టర్ ఆల్ పాదధూళిని మాత్రమే నారాయణుడికి అని కనుక తీసుకున్నట్లయితే అప్పుడు గర్వం మనకి తలెక్కకుండా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు ముందుకి సునాయాసంగా వెళ్ళడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఉద్యోగుల వారికి, ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంటూనే ఉండదు. అది దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇందాకే ఇచ్చాను. ఆపర్చునిటీస్ వచ్చినా మీరు చేయలేరు, సరిగ్గా పెర్ఫామ్ చేయలేరు, సగం రోజులు యాబ్సెంట్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. రావుకేతుల ప్రభావం కూడా అంత పెద్దగా బాగుండలేదు కాబట్టి మాతృ సంబంధిత పీడలు, మాతృ సంబంధిత వ్యవహారాలు సరే పండగ ముందుంది, ఎట్టి పరిస్థితుల్లో ఇంకా నెగిటివిటీ వద్దు. కానీ ఇంకా మాతృ సంబంధిత అర్థం చేసుకోండి నేనేమంటున్నాను. అటువంటి పీడలు ఏమైనా ఉండకుండా చూసుకోండి. మదర్, అత్తగారు, పిన్ని, పెద్దమ్మ, అమ్మ, అమ్మమ్మ, నాయనమ్మ, ఇంకెవరు ఉంటారు? అందరినీ కవర్ చేశాను. ఎవరినైనా కవర్ చేసి ఉండకపోతే క్షమించండి. మేనత్త, మదర్ సంబంధిత ఈ ఫిగర్స్ అందరూ ఏదైనా చిన్న పెయిన్ గురించి ఏమన్నా కంప్లైంట్ చేస్తే, తలనొప్పి, ఈ మధ్య బాగుండట్లేదు, ఈ మధ్య కాళ్ళు తిరుగుతున్నాయి, వెంటనే వాళ్ళని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. వెళ్ళి వాళ్ళతో ఒక వారం రోజులు ఉండండి. వాళ్ళ చేయి పట్టుకోండి. వాళ్ళని బాగా ఆహ్లాదంగా ఉంచడానికి ట్రై చేయండి. వాళ్ళ చిరునవ్వే మీకు ఆనందం, వాళ్ళ చిరునవ్వే మనకి ప్రోద్బలం. మనం ఆనందంగా వాళ్ళని ఉంచగలిగితే అదే వాళ్ళకి ఆయుష్కారకం. ఇది నా ప్రిన్సిపల్, అంతేనా? మనం కొనే పట్టు చీరలు, మనం కొనే గోల్డ్ వాళ్ళ ఆయుష్ పెంచదండి. వాళ్ళు మనం ఏదో పండగకి పిలిచేసి వాళ్ళకి భోజనాలు పెట్టేసి వాళ్ళని పంపించేస్తే వాళ్ళ ఆయుష్ పెరగదు. వాళ్ళకి కావాల్సింది మంచి మాట, అంతే. ఇటీవల నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయండి. ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫోన్ కాల్ లిటరలీ మేడ్ మీ ఫాల్ డౌన్ ఆన్ ద గ్రౌండ్ అండ్ క్రై. ఇట్ హ్యాపెండ్ ఆన్ లాస్ట్ సాటర్డే. ఆవిడ షీ వాజ్ అ వెరీ I think she watches my videos or anything like that. Very old lady. And she told me, Madhvi, పెద్దవాళ్ళ విషయాల్లో కాస్త గౌరవ మర్యాదలు ఈ తరంలో బాగా లోపిస్తున్నాయమ్మా. ఈ విషయం మీద బాగా నువ్వు మాట్లాడడం మంచిది. ఇదివరలో మాట్లాడావు, మధ్యలో మానేసావమ్మా అన్నారు. ఆ విషయం కూడా నేను మీకు బహిర్గతంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను చేసిన తప్పు చెప్పుకుంటే దోషం పోతుందని మా ఇంట్లో వాళ్ళు అందరూ అంటారు. వాళ్ళందరూ నాకు నేర్పించింది ఇది, చెప్పుకుంటే దోషం పోతుంది. సో నేను చేసిన తప్పది. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఆ విషయం గురించి నేను చెప్పకపోవడం నా తప్పు. సారీ ఆంటీ, అండ్ మనస్ఫూర్తిగా క్షమించండి నన్ను. అండ్ వాస్తవమే, నేను ఇదివరలో చాలా చెప్పాను ఈ విషయం గురించి ఎన్నోసార్లు నేషనల్ టెలివిజన్లో. బట్ ఈ మధ్యకాలంలో చెప్పలేదు. డెఫినెట్గా మనం మాట్లాడే మంచి మాట, మనకేమైనా మనస్పర్ధలు వస్తే తీర్చుకోవడము, బ్యాక్ అండ్ స్టోరీస్ బిల్డ్ చేయకుండా ఉండడము, ఇది వాళ్ళకి ఆయుష్ పెంచుతుంది. సింపుల్. మనం ఎదగాలంటే ఇది. కానీ డ్రామా విల్ నాట్ హెల్ప్. చాలా చక్కగా మాట్లాడేసి వెనకాతల డ్రామా చేస్తాము అంటే శనీశ్వరుడు హీఈస్ ద ప్రొడ్యూసర్ అండి. హీఈస్ ద మాస్టర్ డైరెక్టర్ ఆఫ్ ఎవ్రీ మూవీ అవుట్ దేర్. సో మన డ్రామా ఆయన దగ్గర ముయడం కష్టం.
ఎక్కడ కొట్టాలో ఆయన అక్కడ కొడతారు. సో అందుకని ప్లీజ్, అందుకని జోక్స్ అపార్ట్ చాలా చక్కగా పెద్దవాళ్ళు జాగ్రత్త. ఓకే, విద్యారంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. ఉద్యోగంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. విద్యారంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా బాగానే ఉంటుంది. బట్ ఫోకస్ అండ్ డిసిప్లిన్ మస్ట్ అండి. ఫోకస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. చాలా చక్కగా ఫోకస్ చేయాల్సిందే. నంబర్ ఆఫ్ అవర్స్ చదువు విషయంలో బాగా పెంచండి. మళ్ళీ చెప్తున్నాను, సీట్లు రాకపోతే మళ్ళీ 1 year వేస్ట్ అవుతుంది అని అనుకుంటారు కదా. అప్పుడు వెళ్ళి తలబాదుకున్నాను, లేకపోతే నేను ఇంతో ట్రై చేశాను, ఇలా అవ్వలేదు, బట్ బాయ్ ఫ్రెండ్ ఫోన్ ఎత్తలేదు, అందుకే నేను చదువుకోలేదు, గర్ల్ ఫ్రెండ్ నన్ను బ్లాక్ చేసింది, అందుకే చదవలేదు. ఇవన్నీ నాకు వినపడని స్టోరీస్ కాదు, నాకు తెలిసిన స్టోరీసు, నేను రోజు వినే స్టోరీసే ఇవి. సో అందుకని ఎట్టి పరిస్థితుల్లో బాయ్ ఫ్రెండ్కి కట్ ఆఫ్, గర్ల్ ఫ్రెండ్కి కట్ ఆఫ్, టెలివిజన్ కట్ ఆఫ్, రిమోట్లో అటక మీద, అప్పుడు వస్తాయి సీట్లు. ఎట్టి పరిస్థితుల్లో బాగా దృష్టి పెట్టాలి. సింహరాశి వాళ్ళు ఎవరన్నా సీట్ రాలేదు అని నాకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు అందరూ ఫోన్ చేయాలి, అప్పుడు చెప్తాను సరిగ్గా చదివారా లేదా అని, అప్పుడు పడిపోతాయి. ఓకే, సో ఎట్టి పరిస్థితుల్లో ప్లీజ్ 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 టైం వేస్ట్ చేయొద్దు. దయించి మంచి వాళ్ళు కదా, చాలా చక్కగా చదువుకోండి. ఎగ్జామ్ ఇంకా ఒక 1 month ఉందనగా ఐల్ గివ్ యూ అనదర్ టిప్. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యూర్ వేరింగ్ అ లాట్ ఆఫ్ వైట్ క్లోత్స్ అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీరు వేసుకునే బట్టలు మార్చుకోండి. పొద్దున వేసుకున్న బట్టలు సాయంత్రం రిపీట్ చేయొద్దు. ఈట్ అ లాట్ ఆఫ్ స్వీట్ పొటాటోస్, చిలకడ దుంపలు బాగా తినండి. బ్రెయిన్ పవర్ బాగా పెరుగుతుంది, మెమరీ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. స్వీట్ పొటాటో బాగా తినండి. క్యారెట్స్ ఆఫ్ కోర్స్ వైటమిన్ ఏ. సో డెఫినెట్లీ మమ్మీలు అందరూ పెట్టేస్తూ ఉంటారు ఈ పాటికి, జ్యూస్లు అన్నీ పోసేసి లోపలికి కదా, పొట్టలో అన్నీ నింపేస్తున్నారా? రైట్, ఎక్కడ లేని ప్రేమ వచ్చేసింది మమ్మీకి అని అనుకుంటున్నారా? నిన్న ఒక స్టూడెంట్ నాకు కంప్లైంట్ చేసింది, ఆంటీ మమ్మీ నాకు రోజు క్యారెట్ జ్యూస్ ఇస్తుంది, ప్లీజ్ ఇవ్వద్దని చెప్పండి అని. Right, any which ways. So eat a lot of sweet potatoes, it will be good. Memory power will increase, concentration will increase. తల నొప్పి రాదు, స్ట్రెస్కి గురవ్వరు, చదివింది గుర్తుంటుంది, వెళ్ళి పేపర్ మీద పెట్టగలుగుతారు. పేపర్ అయితే పేపర్, ఆన్ స్క్రీన్ అయితే ఆన్ స్క్రీన్. వీ బిలాంగ్ టు ఓల్డ్ స్కూల్. మాది ఒక జనరేషన్ అయిపోయింది. ఐ థింక్ వీ క్రాస్డ్ 2 decades ఆఫ్ అవర్ స్టడీ. యా, సినిమా యాక్టర్స్, సింగర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, మీరు ఇక్కడ ఇంత అనుకూలమైన టైమింగ్ కాదండి. హెవీ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ మూవీస్లో పెట్టద్దు, డబ్బు పోతుంది ఆనెస్ట్లీ స్పీకింగ్. అండ్ ఎక్కడ కూడా కొత్త సబ్జెక్ట్స్ ట్రై చేయాలి. భిన్నంగా రూట్ మార్చి వెళ్దాము. ఈ ఇయర్ కాదండి, నెక్స్ట్ ఇయర్ చేద్దాం ఆ పని. నెక్స్ట్ ఇయర్ ఆఫ్టర్ మే 20th నెక్స్ట్ ఇయర్ అప్పుడు చేద్దరు కానీ ఇప్పుడల్లా గో విత్ ద రొటీన్. భిన్నంగా కొత్తగా నో న్యూ ఇన్వెస్ట్మెంట్స్, నో అడిషనల్ పంపింగ్ ఆఫ్ ఫండ్స్, నో క్విక్ మనీ, నో ఈజీ మనీ, నో లోన్స్, జీరో. ఈ సంవత్సరం మీరు కనుక సింహరాశి వాళ్ళు దయించి జాగ్రత్తగా వినండి. మళ్ళీ చెప్తున్నాను, లోన్స్ తీసుకుంటే మాత్రం తీర్చలేరు, చాలా కష్టం. లేదు మాధవి తప్పనిసరిగా తీసుకోవాలి, ఇప్పుడే చెప్పు. 1 loan at a time. ఒక లోన్ తీరిన తర్వాత 2వ లోన్. బట్ ఇది కూడా నాకు నా ఫ్యామిలీ ఎప్పుడూ చెప్పే విషయమే, 1 loan after another. అండ్ దెన్ దట్స్ ఆల్వేస్ అ గుడ్ ప్రిన్సిపల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ట్రాలజీ అని నేను నేర్చుకున్నాను నా ఫ్యామిలీ దగ్గర. సో ఇక్కడ ఇట్స్ ఆల్వేస్ 1 at a time. అండ్ దెన్ స్టూడెంట్స్ గురించి చెప్పాను. దెన్ వ్యాపారస్తుల వరకు అయితే వాళ్ళు కనుక పరిగణనలోకి తీసుకున్నట్లయితే మిక్స్డ్ రిజల్ట్స్. అగైన్ మిక్స్డ్ బాగానే ఉంటుందండి. కోల్ మైనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, పెట్రోల్, డీజిల్, గోల్డ్, సిల్వర్, జెమ్ స్టోన్స్ వీళ్ళందరికీ బాగుంటుంది. ఫుడ్ ఇండస్ట్రీ బాగుంటుంది. ఎడ్యుకేషన్, స్కూల్స్, కాలేజెస్ వీళ్ళందరికీ బాగానే ఉంటుంది, ఇబ్బంది లేదు. ఎక్సెప్ట్ క్రియేటివ్ ఫీల్డ్స్ వారికి బాగుండదు అంతే. మిగతా వాళ్ళకి ఆర్టిజన్స్, పాటరీ, ఇంటీరియర్ డిజైనింగ్, అగ్రికల్చర్ దానికి కనుక వచ్చినట్లయితే మనం వ్యవసాయదారులకి మనం చెప్పుకున్నట్లయితే నాకు చాలా నేను ఇష్టపడి చాలా ప్రాణం పెట్టి చెప్పే పాయింట్ ఇది. జనరల్గా మీ అందరికీ చాలా థ్యాంక్ యూ కృషి చేస్తున్నందుకు అండ్ ఇంతమందిని పోషిస్తున్నందుకు. థ్యాంక్ యూ, heartfelt. I have tears in my eyes when I say this. I think I don't respect any other profession as much that I do to you, especially farmers out there, all of you. Thank you. అండ్ వ్యవసాయదారులందరికీ కూడా ఈ సంవత్సరం మొదటి పంట కంటే కూడా మీకు 2వ పంట చాలా బాగుంటుందండి. మొదటి పంట మీద ఎక్కువ కౌంట్ చేసుకోవద్దు. ఆగస్ట్ తర్వాత బాగుంటుంది. అక్టోబర్ 3rd దాటిన తర్వాత ఇంకొంచెం బాగుంటుంది. అక్టోబర్ 3వ తారీఖు దాటిన తర్వాత కాస్త కొంచెం బెటర్ అని చెప్పాలి. అక్టోబర్ 3 లేదా ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు కొంచెం మీకు దిగుబడి ఆ టైంలో ఏమైనా వస్తున్నట్లయితే, నాకు అంత సబ్జెక్ట్ తెలియదండి, మీ సబ్జెక్ట్లో నేను 0.
సో నేర్పించాలని ఎవరైనా అనుకుంటే ప్లీజ్ నన్ను పిలవండి, నేను వస్తాను అండ్ నేర్చుకుంటాను. ఐ రియలీ లవ్ ఇట్. ప్లీజ్, ఐమ్ సీరియస్, ఐమ్ వెరీ సీరియస్. నేను తప్పకుండా నేర్చుకోవడానికి వస్తాను. దయించి పిలవండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ ఆ చిన్న చిన్న అగ్రికల్చరల్ టిప్స్ ఎవరైనా ఇస్తాను అన్న ఐఎమ్ రెడీ టు బీ దేర్. ఐఎమ్ రెడీ టు జంప్ అవుట్ అండ్ టేక్ యూర్ హెల్ప్. అండ్ ఇక్కడ మీరు ఆగస్ట్ నుంచి అక్టోబర్లో మీకు ప్రాఫిట్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. అక్టోబర్ దాటిన తర్వాత మళ్ళీ స్లో అవుతాయి, ఇప్పుడు స్లో అవుతాయి. సో ఆల్ ఇన్ ఆల్ కొంచెం జాగ్రత్తగానే వ్యవహరించండి. అప్పుల జోలికి వెళ్ళకండి. డిసార్టన్ అవ్వద్దు. మీకు టైం బాగుంటుంది, ఇబ్బంది లేదు, చాలా చాలా బాగుంటుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇండివిజువల్ చార్ట్స్ కనుక చూపించుకున్నట్లయితే ఏ పర్టికులర్ టైమ్స్లో బాగుండలేదనేది ఇంకొంచెం తీక్షణంగా చెప్పడం చూసి జరుగుతుంది. సో అక్కడ మళ్ళీ మన డీటెయిల్గా డిస్కస్ చేసుకోవచ్చు. సింహరాశి వారికి కొంచెం టైం ఎక్కువ పట్టింది, ఎందుకంటే మీ మీద కాన్సన్ట్రేషన్ కొంచెం ఉండింది నాకు. కన్యా రాశి వారికి ఈ టైంలో కనుక చెప్పుకున్నట్లయితే ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2 అండి. మీ రాశి వారికి గురు భగవానుడు సంచారం చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. గత సంవత్సరంలో మీకు అస్సలు గురు భగవానుడి సంచారం బాగోకపోవడం, గత సంవత్సరం ఏప్రిల్ 23వ తారీఖు దగ్గర నుంచి కూడా మీకు టైం బాగుండలేదండి. అండ్ ఏప్రిల్ 23వ తారీఖు గత సంవత్సరం దాటిన తర్వాత చాలామందికి లోపల ఉన్న ఈసోఫేగస్ నుంచి ఇంటెస్టైన్స్ వరకు ఉన్న డిసీజెస్ ఏమైనా బయటపడి ఉండాలి, అర్ధాంతరంగా బయటకు వచ్చి ఉండాలి, వాటికి ఆపరేషన్స్ అయి ఉండాలి. మీకు కన్యా రాశి వారికి, కన్యా లగ్నం వారికి ఎవరైనా సరే. అండ్ ఇటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఆపరేషన్, సర్జరీస్ మీకు ఒంటి మీద పడినట్లయితే, జరిగినట్లయితే మీరందరూ కూడా ఇప్పుడు రికవరీ స్టేజ్ మీకు అంటే 75%, 80% మీ బాడీ హీల్ అయిపోయి ఉంటుంది ఈ పాటికి. దో నాట్ 100%, బట్ ఆ 100% మేము బాగున్నాము అని మీకు గుండె ధైర్యంతో మీరు చెప్పుకునే టైం ఇది, ఈ పర్టికులర్ 1 year. బట్ అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ శని భగవానుడు సంచారం కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు 6 ఇంట ఉండడం వలన ఇక్కడ మీకు మళ్ళీ కొంచెం ఇక్కడ మిశ్రమ ఫలితాలే మీరు చూడడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇక్కడ శక్తి సామర్థ్యాలతో మీరు ముందుకి వెళ్ళలేకపోవడము, తర్వాత మీకు పూర్తిగా ఎనర్జీ రాకపోవడము, ఎక్కడో చోట బద్ధకం రావడము, శక్తి లోపించడము, మానసిక బద్ధకము తోడ్పడ్డము శారీరక బద్ధకానికి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే మానసిక బద్ధకం అంటే మెంటల్ లెథార్జీ అంటాం కదా, మనం చేయడానికి మనకు ఆ పుష్ రాదు, మెంటల్ లెథార్జీ మనల్ని ముందుకు వెళ్ళనివ్వదు, ఆ పుష్ రాదు, ఆ జీల్ రాదు, ఆ జీల్తో మీరు వెనకంజ వేస్తూ ఉంటారు. అటువంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు గురు భగవానుడి సంచారం కూడా మనకి తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ గురు భగవానుడు సంచారం, కేతు భగవానుడు సంచారం కనుక తీసుకున్నట్లయితే మబ్బుగా ఉండడము, ఏమీ తొయ్యకపోవడము, చేద్దాము అనుకోవడము, ప్రొకాస్టినేషన్ విల్ బీ కీ ఫ్యాక్టర్ ఫర్ యూ. ఎందులో అయినా సరే మీరు తర్వాత చేద్దాంలే బట్ ఫాల్టర్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, కానీ మీరు అవి చేయకపోవడమే ఇంకా ఎక్కువగా కనపడుతుంది. ప్లానింగ్ బాగుంటుంది, అమలు పరచడం మాత్రం 100% లోపిస్తుంది. ఆ విషయాల్లో కాస్త శ్రద్ధ వహించినట్లయితే బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. గ్రహ మార్పులు, ప్రయాణాల్లో ఒత్తిడి, ప్రయాణాల్లో అసౌఖ్యం, ప్రయాణాల్లో కాస్త పంచర్లు అవ్వడము, తర్వాత మెకానిక్ షెడ్స్ ఇమ్మీడియట్గా మీకు దొరకకపోవడము, మెకానికల్ సపోర్ట్ మీకు ఇమ్మీడియట్గా దొరకపోవడం, వాహనాల్లో మెయింటెనెన్స్ ఎక్కువ కాస్ట్కి గురవడము, ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మీ కన్యా రాశి వారికి, కన్యా లగ్నం వారికి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముందుగానే వాహనాలు చెక్ చేసుకుంటూ ఉండండి, మిగతావన్నీ బాగానే ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. అండ్ ఇక్కడ మీకు టైం వేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఈ టైం వేస్ట్ అనేది టైం వేస్ట్ చేయడంలో, ప్లానింగ్లో టైం వేస్ట్ చేయడం మీరు చేయకుండా అమలుపరచడంలో కనుక మీరు చేసినట్లయితే చాలా చక్కగా సునాయాసంగా లైఫ్ ముందుకెళ్తుంది. ఉద్యోగస్తులకి బాగుంటుంది. ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగాలు రావడము, ప్రమోషన్స్ రావడము, కొత్త ఉద్యోగాల్లో మీరు చేరడము, తర్వాత వ్యాపారాల్లో చేరడము, వృత్తి వ్యాపారాల్లో చాలా చక్కగా మీరు ముందుకు వెళ్ళడము. తర్వాత ఇక్కడ మీకు ఐఎమ్ సారీ ఇఫ్ యూ హియరింగ్ దట్ సౌండ్ బ్యాక్ ఎండ్లో, అండ్ దెర్ ఇస్ సమ్ కన్స్ట్రక్షన్ వర్క్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్, సో ఐఎమ్ సారీ అబౌట్ దట్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. అండ్ ఇక్కడ ఆ వృత్తి వ్యాపారాల్లో కూడా మీరు ముందుకు వెళ్ళడం అనేది చాలా బాగా జరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. బట్ పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ముందంజ వేయండి, లేకపోతే పెట్టుబడులు పెట్టిన వెనక్కి రావు, లేకపోతే ఎక్కడో చోట ఇరుక్కుంటాయి. కన్యా రాశి వారు ఎక్కడైనా కన్స్ట్రక్షన్ ఆస్పెక్ట్స్లో కనుక మీరు ముందుకు వెళ్దాము అని అనుకుంటే మాత్రం లోన్లు తీసుకోవడం అనే విషయంలో కానీ, లేకపోతే బిల్డర్లకి ముందుగా డబ్బులు ఇచ్చేసి కూర్చోవడం, యావత్ పేమెంట్ ముందుగా చేయడము. నో అఫెన్స్ టు ద బిల్డర్స్ అవుట్ దేర్, మీరు తప్పు చేస్తున్నారు అని నేను అనడం లేదండి.
మీరు కావాల్సుకుని డబ్బు ఉంచుకుంటారు అని నేను అనట్లేదు. నేనేమంటున్నానంటే మీకు అలాంటి పరిస్థితులు వస్తాయి, ఇరుక్కుపోతారు మీరు, అప్పుడు ఇవ్వలేరు మీరు, మీకు ఇచ్చిన వాళ్ళు వీళ్ళు ఇరుక్కుపోతారు. బుద్ధి కర్మానుసారిని అని మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో ఆ విషయాల్లో ఇక్కడ మన కర్మ ఎలా ఉంటే, మన గ్రహచారం ఎలా ఉంటే మనం ఆ గ్రహాలకి వెళ్ళిపోయి అలైన్ అయిపోతూ ఆ రాశుల వాళ్ళకి కనెక్ట్ అయిపోతూ ఉంటాం. ఒక పర్టికులర్ రాశి వాడిది గ్రహ ఇంట్లోనే మనం ఎందుకు ఉండాలి, వేరే వాళ్ళ ఎందుకు ఉండకూడదు? మన కర్మ తీరిపోయే వరకు అక్కడ ఉండి తీరుతాం. మన కర్మ తీరిపోయిన తర్వాత ఒక క్షణం కూడా ఆగే పనిలే. అవునా? వెరీ గుడ్. తర్వాత ఇక్కడ కళాకారులు, సినిమా యాక్టర్స్, గాయకులు, ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్, చాలా స్ట్రిక్ట్గా మీ అందరినీ గుర్తుంచుకున్నాను కదా, ఏ రాశిలో కూడా మీ అందరినీ మర్చిపోవడం లేదు. ఐ గాట్ అ లాట్ ఆఫ్ ఫోన్ కాల్స్ ఫర్ ద లాస్ట్ 1 week ఐ గెస్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్ అగైన్. అండ్ మీ అందరికీ కూడా చాలా బాగుంటుందండి, రాణింపు బాగుంటుంది, కొత్త అవకాశాలు వస్తాయి, ఆఫర్స్ వస్తాయి, మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, చాలా చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు, బాగానే ఉంటుంది. బట్ శారీరక శ్రమతో ఎక్కడో ఒక చోట ఇది మందే కదా తర్వాత చూద్దామని అనుకుంటారు, ఈలోగా ఆపర్చునిటీ సర్పాస్ అయిపోతుంది, వేరే వాళ్ళు ఎవరికో ఇచ్చి కూర్చుంటారు వాళ్ళు. అక్కడ మళ్ళీ మీరు పోట్లాటలకి దిగడము ఇలాంటివన్నీ అవసరమా చెప్పండి? లీగల్ అగ్రిమెంట్స్ ఎక్కడో చోట రీడ్ ఎవ్రీ క్లాజ్, read every clause of your agreement, read every clause of your no offense to you producers and directors, all of you out there, you guys are lovely, and but then read every clause carefully. Tarvata malli meeru fill in the blanks ekkada issues loki velakunda. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సంవత్సరంలో వ్యాపారస్తులందరికీ కూడా బాగానే ఉంటుందండి, ఇబ్బంది ఏం లేదు. ముఖ్యంగా ఒక్క పెట్టుబడుల విషయంలో ఇందాక నేను చెప్పినట్టుగా ఇరుక్కోకుండా చూసుకోండి, ఫండ్స్ బ్లాక్ అవ్వకుండా చూసుకుంటే మిగతావన్నీ బాగానే ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. ఫోకస్ అండ్ డిసిప్లిన్ ఫర్ స్టూడెంట్స్ అండ్ బిజినెస్ వాళ్ళకి కూడా చాలా చాలా బాగుండాలి. ప్లాన్ చేసుకుంటూ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతే, ప్లాన్ చేసుకున్నట్టుగా ఫోకస్ పెట్టి ఇంప్లిమెంట్ చేసుకున్నట్లుగా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది అనేది ఉండదు. బోత్ స్టూడెంట్స్ అండ్ బిజినెస్ వాళ్ళకి కూడా. ఈ సంవత్సరం వ్యవసాయంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ పంట కూడా బాగుంటుందండి, రెండో పంట కూడా బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. 2 పంటలు కూడా చాలా బాగుంటాయి. ఆగస్ట్ సెప్టెంబర్ 3rd తర్వాత కొంచెం జాగ్రత్త వహించండి. ఆగస్ట్ 2nd week తర్వాత కొంచెం జాగ్రత్త వహించండి, కొంచెం ఆర్చితూర్చి వ్యవహరించండి, మిగతావన్నీ కూడా ఇక్కడ బాగానే ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. తులారాశి వారందరికీ కూడాను ఇక్కడ ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఇక్కడ మీ రాశి వాళ్ళందరికీ కూడాను గురు భగవానుడి సంచారం మీకు ధనం, కుటుంబాధిపతి, తర్వాత సంపత్తు, తర్వాత పుత్రపౌతాదులకి కారకుడైన గురు భగవానుడు 8వ ఇంట సంచారం చాలా తొందరగా షార్ట్లీ ఆయన మొదలు పెడుతున్నారు. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఇబ్బందులు ఏం లేవు. గురు భగవానుడు సపోర్ట్ వలన మీరు చాలా చక్కగా అన్ని వ్యవహారాల్లో కూడా బయటికి రావడం అనేది జరుగుతుంది. క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండి కోర్టు వ్యవహారాలు ఎవరైనా ఉండి, భూ సంబంధిత వ్యవహారాలు, కోర్టు కేసులు, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్, తండ్రి పిత్రార్జితం, తండ్రి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్, తాతగారి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఫైట్ చేస్తున్న తులారాశి వారి ఎవరైనా, తులా లగ్నం వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా మిగతా ఎవరైతే 60 to 69, 60 to 75, 79 ఈ 60 to 79 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళ చేత ఇక్కడ మీకు డ్యూ టు బి రిటైర్డ్ జడ్జెస్ ఉంటారండి. మీరు ప్యానెల్లో క్లియర్గా కనుక వాచ్ చేస్తే కోర్టు వ్యవహారాల్లో ఉన్నట్లయితే మీకు జడ్జెస్ ఈ ఏజ్ ఫ్రేమ్లో ఉంటారు. they'll be between 55 to 62, 16 రిటైర్మెంట్ ఏజ్లోనే ఉంటారు. 55 to 62 ఆ పర్టిక్యులర్ బెంచ్లోనే మీ కేసులన్నీ ఉండడం చాలా జరుగుతూ ఉంటుంది. ఒకసారి నోటీస్ చేయండి. అట్లా కనుక అయితే ప్లీజ్ బీ షూర్ సేయింగ్ దట్ యు ఆర్ విన్నింగ్ యువర్ కేసెస్. అండ్ గురు భగవానుడి సపోర్ట్ అయితే మీకు 150% మీకు వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో. అండ్ ఎట్టి పరిస్థితుల్లో మీకు కొత్త పాయింటర్స్ తెలుస్తాయండి మీ కేసెస్లో. అండ్ చాలా చక్కగా మీరు ఫైట్ చేయగలుగుతారు. అండ్ చాలా చక్కగా మీరు ఆ కేసెస్ని చేయించి బయటికి రాగలుగుతారు, ఇబ్బంది ఏమీ ఉండదు. ఇక్కడ మీకు శని భగవానుడి సంచారం కనుక తీసుకున్నట్లయితే, రావుకేతు భగవానుల సంచారం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళ బలం కూడా బాగుండటం వలన ఆయన శని భగవానుడు పంచమ స్థానాన్ని కూడా చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుందంటే విశేషించి చాలా చక్కగా మీకు యోగకరమైన పరిస్థితులు అయితే మీకు ఏర్పడడానికి ఈ ఉగాది మొదలు మీకు చాలా చక్కగా అవకాశం ఉంటుందండి. అంటే
ఆలోచన శక్తిలో మీకు ఒక రకమైన తెలియని ఉత్తేజం, ఉత్సాహం, ధైర్యం ఇలాంటివన్నీ ముందుకి వస్తూ ఉంటాయి. సంతానపరంగా మీకు గుడ్ న్యూస్లు రావడము, మీ సంతాన రీత్యా అంటే ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళకైతే పిల్లల రీత్యా గుడ్ న్యూస్లు రావడం, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగడము, ఇలాంటివన్నీ కూడా చాలా బాగానే ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం ఆడవారు ఎవరైనా ఉంటే తులా రాశి, తులా లగ్నంలో ఉన్నట్లయితే మీరు మాత్రం అమ్మ ఎట్టి పరిస్థితుల్లో యూటిరస్ సంబంధిత టెస్ట్లు ముందుగానే చేయించుకోండి. ఇఫ్ అట్ ఆల్ యూర్ ప్లానింగ్ యువర్ ఫ్యామిలీస్, యూటిరస్ సంబంధించిన టెస్ట్లు చేయించుకుని మాత్రమే ముందుకి వెళ్ళాలి. అండర్లైన్ ప్లీజ్. మళ్ళీ చెప్తున్నాను తల్లులు టు బీ తల్లులు. సో ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను, యూటిరస్ సంబంధిత టెస్ట్ అన్నీ చేయించుకోండి. డయాబెటీస్ ఒకసారి టెస్ట్ చేయించుకోండి. ఇక్కడ ప్రెగ్నెన్సీ టైంలో మీకు డయాబెటీస్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ మీకు ఇక్కడ ఉంటాయి. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ వెయిట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. బాగా వాకింగ్ చేయండి. ఎంత వాకింగ్ చేయాలి ఏంటి, ఆల్రెడీ ఈ మధ్య కాలంలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా డెలివరీ చేస్తున్నట్లయితే ప్లీజ్ టేక్ అడ్వైస్ ఫ్రమ్ ఎవ్రీబడి పాసిబుల్. Every big advice is too little, so be greedy in taking advice from everybody possible for you and your baby to be very, very healthy. I'm very happy while I say this. And గ్యాస్ట్రిక్ ఇష్యూస్ లేకుండా చూసుకోండి. బ్లోటింగ్ ఇష్యూస్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి ఆడవాళ్ళకి సంబంధించి. మగవాళ్ళకైతే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఇష్యూస్ మీకు కొంచెం ఎక్కువగా రావడం నాకు ఇక్కడ గమనార్థంగా చూస్తున్నానండి. అండ్ ఎటువంటి విషయాల్లో ప్లీజ్ ఎన్ష్యూర్ సెయింగ్ దట్ యూర్ డూయింగ్ సమ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇన్ ద సెన్స్ ప్యాటర్న్స్ ఆఫ్ ఈటింగ్, ఫుడ్, టైమింగ్స్, ఈ రెండు కూడా చాలా చక్కగా మార్పులు చేసుకుంటూ ఉండండి. అండ్ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. అలానే నేను రన్నింగ్ చేయమని పెద్దవాళ్ళని నేను నన్ను గమనించండి. అండ్ ఇక్కడ మనోవాంఛ ఫలసిద్ధి అయితే ఎంతో చక్కగా మీ తులారాశి వారికి, తులా లగ్నం వాళ్ళకి ఎంతో చక్కగా ఉందండి. ఎట్టి పరిస్థితుల్లో బాగా ఉంది. మీరు పట్టిందల్ల బంగారం అని చెప్తాను. గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్రపోతే చాలండి అనే వాక్యం ఎప్పుడైనా విన్నారా? ఆ వాక్యం మీరు అనుభవిస్తారు. రాశి పెట్టుకోండి, తులా లగ్న అండ్ తులా రాశి అవుట్ దేర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఎస్పెషలీ age groups of 55 to 69, age groups of 55 to 72, 79, మీ ఏజ్ గ్రూప్స్ ఎస్పెషలీ చాలా చాలా బ్యూటిఫుల్ టైం అండి. బాగుంటుంది, ఇబ్బంది లేదు. అండ్ ఈ సంవత్సరం ఉద్యోగస్తులందరికీ కూడా బాగుంటుందండి. గ్రహ సంచారం బాగుంది. కాకపోతే ఒకటి, అనుకున్న పనులు, అనుకున్న బదిలీలు మాత్రం జరగవు. అది మాత్రం కొంచెం జాగ్రత్త. అటువంటి విషయాల్లో ప్రెషర్ పెట్టేయడం, ఇంకేదో don't make me say this, but not so nice meansకి మనం రిసార్ట్ అవ్వడం, అంటే ధర్మబద్ధం కాని మీన్స్ని మనం చూస్ చేసుకొని అవసరం రావడం మీకు అర్థమైంది. అటువంటి వాటిల్లోకి వెళ్ళకండి. ఇప్పటిదాకా లైఫ్ ఎంజాయ్ చేసినట్లయితే ఆ ఉన్న ప్లేస్లోనే ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. నేను నమ్ముకున్న గురుగారు ఒకసారి నాకు ఒక మాట చెప్పారు ప్రత్యక్షంగా. మాధవి, మనం నా లైఫ్లో ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు హీ టోల్డ్ మీ సేయింగ్ దట్ అమ్మ, ఆ స్థానంలో గాలి, ఆ స్థానంలో నీరు నీకు ఎప్పుడు వరకైతే రుణపడి ఉందో తప్పదు. అక్కడే ఉండి ఆ నీరుని సేవించు, ఆ గాలినే పీల్చు. ఒక్క క్షణం కూడా ఆ తర్వాత నువ్వు అక్కడ ఉండవు. ఆ తర్వాత నువ్వే నవ్వుకుంటావు అని. ఇదే నేను మీకు మళ్ళీ చెప్తాను. ఈ స్టేట్మెంట్ని కనుక అనుకుంటూ ఉన్నట్లయితే ఆ తర్వాత మళ్ళీ ఆ ప్లేస్ని మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు మళ్ళీ మీరు మిస్ అవ్వరు. ఉన్న టైంని ఎంజాయ్ చేయండి. ఇట్స్ ఎ సింపుల్ అడ్వైస్ బట్ వెరీ వాల్యుబుల్. ఈ సంవత్సరం వ్యాపారస్తులందరికీ కూడా చాలా పర్వాలేదండి, చాలా బాగుంటుంది. ఒక్క బంగారం ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కొంచెం లాసెస్ చూస్తారు. కొత్తగా ఫుడ్ ఇండస్ట్రీలో కొత్త ఐటమ్స్ మేము పెడతాము, ఎక్స్టెండ్ చేస్తున్నాము బిజినెస్ని, లేకపోతే కొత్త బ్రాంచెస్ని పెడుతున్నాము. నాట్ దిస్ ఇయర్ ప్లీజ్, నాట్ దిస్ ఇయర్. ఆగస్ట్ సెప్టెంబర్ వరకు ఆగండి ప్లీజ్ టై అప్ యువర్ ప్లాన్స్. ఆగస్ట్ సెప్టెంబర్ తర్వాత కావాలంటే ఆ 3 months నేను మళ్ళీ మీకు చెప్తాను. మీరు మీ చార్ట్స్ చూపించుకున్నట్లయితే ఏ టైం బాగున్నట్లయితే ఆగస్ట్ సెప్టెంబర్ తర్వాత మీరు పెట్టుకోవచ్చు, December 23rd లోపు. బట్ ఆగస్ట్ సెప్టెంబర్ వరకు వద్దండి. అండ్ లేదు అనుకుంటే నెక్స్ట్ ఇయర్ మే తర్వాత మీరు బ్రాంచెస్ ఆర్ ఫ్రాంచైజీస్, కొత్త ఫ్రాంచైజీస్ తీసుకుందాం అనుకునే వాళ్ళు అక్కడ తీసుకోవచ్చు. లేకపోతే మాత్రం దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం ఫర్ యూ టు ఇన్వెస్ట్. గెట్ దట్ మనీ అవుట్ ఆఫ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మాత్రం కొంచెం
మిక్స్డ్గానే ఉంటుందనే చెప్తాను. బట్ ఇక్కడ మీకేమవుతుందంటే ఇక్కడ విద్యార్థులకి కానివ్వండి, లేకపోతే ఈ గాయకులు కానివ్వండి, ఆర్టిస్ట్ని కానివ్వండి, మీ అందరినీ క్లబ్ చేస్తాను ఇక్కడ ఈ ఒక్క రాశికి. మీ అందరికీ మాత్రం ఇక్కడ అదొక రకమైన మందబుద్ధి ఆవరిస్తుంది. మందబుద్ధి ఆవరించడం, కొంచెం మెంటల్ పుష్ లేకుండా ఉండడం, మెంటల్ లెథార్జీ ఉండడం, ఫోకస్ అండ్ ఎనర్జీ లేకుండా ఉండడము, ఇలాంటివి అన్నీ కూడా మీకు అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇలాంటివి జరిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వీటికి కొంచెం దూరంగా ఉంటే చాలా మంచిదండి. ఎటువంటి ఇబ్బందులు కూడా మీకు ఉండవు అండ్ ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఇక్కడ ఉండవు. అండ్ సినిమా యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ ఎనీ అదర్ పీపుల్ హూ ఆర్ అస్పైరింగ్ టు బీ ఇన్ టు సినిమా ఆర్ మీడియా ఫీల్డ్, మీ అందరికీ కూడా ఇక్కడ మీకు ఏమవుతుంది అంటే ఎక్కువ కృషి పెట్టాల్సిన అవసరం వస్తుంది. నథింగ్ విల్ బీ ఈజీ. మీరు చేసే స్టోరీ లైన్స్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి, ఒకటి అనుకుంటే రెండో జరగడం, లేకపోతే ఎక్కువ ఎఫర్ట్ పెట్టడం, దాని మీదనే మళ్ళీ డబుల్ టైం వర్క్ చేయాల్సిన అవసరం రావడం లాంటివి జరుగుతుంది. బట్ ఇక్కడ ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్లో ఎవరైనా ఉన్నట్లయితే వ్యాపారస్తుల్లో సరుకు నాణ్యతని బాగా చెక్ చేసుకోండి. సరుకు నాణ్యతని చెక్ చేసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకి కొనుక్కోవద్దు. ఎస్పెషలీ పీపుల్ హూ ఆర్ ఇంటూ కంటైనర్ షిప్మెంట్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్, మీ కంటైనర్స్ వేరే దేశానికి వెళ్తున్నాయి, ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్లీజ్ 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 మీ షిప్మెంట్స్ వెనక్కి వస్తాయి, వెనక్కి వచ్చే అవకాశాలు ఉంటాయి, మీ షిప్మెంట్స్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ సరుకు నాణ్యత, ప్రోడక్ట్ నాణ్యత మీరు మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే తులారాశి, తులాలగ్న మీ అందరికీ బాగా ఉంది. చదువులపై ఎంతో చక్కగా మీరు కనుక ఎఫర్ట్ పెట్టినట్లయితే విద్యార్థులందరికీ కూడా చాలా బాగుంటుందండి, ఇబ్బంది లేదు. అండ్ వ్యవసాయదారులందరికీ కూడా మీకు చాలా బాగుంటుందండి. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ టైం. బట్ జాగ్రత్త, ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టండి. పట్టిందల్లా బంగారం అని నేను చెప్పను, బట్ అట్ ద సేమ్ టైం వ్యవసాయంలో బాగుంటుంది మీకు. యుల్ బీ హ్యాపీ. ఆశించిన దానికంటే ఎక్కువగా ఉండడం అనేది, ఆదాయం రావడం అనేది తథ్యం. చాలా బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు కనుక వృశ్చిక రాశి వాడిని కనుక పరిగణనలోకి తీసుకున్నట్లయితే ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారందరికీ కూడాను ధనానికి, కుటుంబ కారకుడైన, గౌరవ మర్యాదలకి కారకుడైన గురు భగవానుడు ఎంతో చక్కగా మీ అందరికీ కూడా సప్తమ స్థానంలో ఉన్నారు కదా. ఈ సప్తమ స్థానంలో గోచరించబోతున్నారు మే 1వ తారీఖు నుంచి. మీ అందరికీ ఏమవుతుందంటే రాహుకేతువుల బలం మీకు 6, 11 స్థానాల్లో మీకు గోచరించడము, అది కూడా మీకు కొంచెం సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి. ఎంతో చక్కగా మీకు స్త్రీల సహాయార్థం చాలా బాగుంటుందండి. అంటే లేడీస్ సపోర్ట్ అనేది చాలా బాగుంటుంది. స్త్రీలతో వ్యవహరించేటప్పుడు ఇప్పుడు జాగ్రత్త, మాట మితంగా వాడండి. గౌరవ మర్యాదలతో వ్యవహరించడం చేసుకోండి. ఇదివరకు మీకు అంత సపోర్ట్ ఇవ్వని వాళ్ళు, అంత చక్కగా మీతో మాట్లాడని వాళ్ళందరూ కూడా ఇప్పుడు హఠాత్తుగా మీతో చాలా ప్రేమగా వ్యవహరించడం, మీకు గౌరవ మర్యాదలు ఇవ్వడము, మీకు ఒక ప్రేమపూరితమైన మెసేజ్లు పంపడము, అంటే మీరు ఉండగా ఎంతో బాగుందనో, లేకపోతే మీరు మా సంస్థలో ఉండగా బాగుందనో వాళ్ళందరూ వచ్చి సారీలు చెప్పడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇటువంటి విషయాల్లో మీరు పెద్ద మనసు చేసుకుని క్షమించడము, ఇలాంటివన్నీ చేస్తే పూర్వ వైభవం మీకు మళ్ళీ చేజిక్కుతుంది. అండ్ పూర్వ సంబంధాలన్నీ కూడా మీకు ఇక్కడ బలపడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకని రావు భగవానుడి సపోర్ట్ మీకు అలాంటిది. ప్రతిరోజు దుర్గామాత స్తోత్రం చేసుకోండి, ఏదైనా పర్వాలేదు. అది మీరు దుర్గామాత చాలీసా చదువుతారా, దుర్గామాత సూక్తం చదువుతారా, దేవి ఖడ్గమాల చదువుతారా, అది మీ ఇష్టం. ఎంతో చక్కగా చదువుకోండి. అండ్ ఇక్కడ మీకు గురు భగవానుడి సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మీకు పట్టిందల్లా బంగారం అని చెప్తాను. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం మీకు కుటుంబపరంగా ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ వృశ్చిక రాశి అండ్ వృశ్చిక లగ్న. వెరీ పర్సనలీ హ్యాపీ. ఆల్ ది వెరీ బెస్ట్. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మీకైతే టైం బాగుండలేదండి. గత 2.5-3 సంవత్సరాల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు చాలా బ్యూటిఫుల్ టైం అండి. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కుటుంబ పరంగా అయితే ధన సంబంధిత కార్యక్రమాలు, తర్వాత ఇంటిలో పాది కలిసి భోజనం చేయడాలు, బంధుమిత్రుల ఆగమనాలు, తర్వాత ఏదో చిన్న సెలబ్రేషన్స్ ఇంట్లో ఉండడము, అందరూ కలవడము, ఫంక్షన్స్ చేసుకోవడము. ఇట్స్ అ బ్యూటిఫుల్ టైం. ఇట్స్ అ బ్యూటిఫుల్ టైం. ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ అడ్జెక్టివ్ ఐ కెన్ యూజ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇక్కడ మీ జీవనం నిజంగా చెప్పాలంటే ఒక సామెత అన్న ఎక్కువగా మాట్లాడుతున్నాను అనకపోతే 3 పూలు 6 కాయల సామెత ఎప్పుడైనా విన్నారా?
వినే ఉంటారు కదా, అమ్మమ్మలు చెప్తూ ఉంటారు కదా. మీ రాశి వాళ్ళకి ఒక్కడికే ఇస్తాను ఆ లైన్, నేను మీకు ఇస్తాను, ధనుసు వాళ్ళకి ఇస్తాను అనుకుంటా. ఐ థింక్ ధనుసు వాళ్ళందరికీ ఇస్తాను, ఆ వీడియోలో చెప్తాను. బట్ మీది మాత్రం 3 పువ్వులు 6 కాయలుగా వికసించబోతోందండి. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ టైమ్. ఎంజాయ్, లెట్ యువర్ హెయిర్ డౌన్, ఎంజాయ్ వృశ్చిక. అండ్ ఎనీథింగ్ ఇక్కడ మీకు ఇతరులు ఎవరైనా బాధ పెట్టినట్లయితే అవన్నీ కూడా పరిష్కారానికి వచ్చేస్తాయని చెప్పాను కదా, చాలా బాగుంటాయి. అండ్ ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు కూడా గ్రహ సంచారం చాలా బాగుందండి. కొత్త ఉద్యోగాలకి మీకు పిలుపులు అందుతాయి. మే 1వ తారీఖు నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ పిలుపులు అందుతాయండి. ఈ టైంలో మీ అందరికీ నేను ఒక కొత్త ఆస్పెక్ట్ చెప్తాను. ఈ టైంలో మీ స్టాండ్ని పెట్టండి. దిస్ ఈజ్ యువర్ టైం. అవతల వాళ్ళు చెప్పింది మీరు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు చెప్పింది అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిందే. అంటే ఎలా అనాలి, గజం మన పక్కన ఉన్నప్పుడు అశ్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు కదా. డిడ్ ఐ మేక్ సెన్స్ అట్ ఆల్? సో బట్ దెన్ సో ఆ గజకాలమే మీకు ఇక్కడ నడుస్తుంది కాబట్టి, సో ఆ గజయోగమే నడుస్తుంది కాబట్టి ఎంత చక్కగా రాజయోగం, చాలా చక్కగా మీరు మీ స్టాండ్ పాయింట్ని ముందుకు పెట్టండి. అశ్వాలు తలదించుకుంటాయి, ఎట్టి పరిస్థితులు అవుతాయి. సో డెఫినెట్గా ఐ యాక్సెప్ట్ యువర్ కాల్స్ వృశ్చిక, ఆల్ ఆఫ్ యూ ఆర్ దేర్. అండ్ ఇక్కడ దూర ప్రయాణాలు చాలా బాగుంటాయండి. విదేశీ ఆగమనాలు మీ అందరికీ కూడా చాలా చక్కగా సూచించబడుతున్నాయి. ఆన్ సైట్ ఆపర్చునిటీస్ మీకు ఉద్యోగ వ్యాపారస్తులు ఉన్న వాళ్ళందరూ, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెసెస్ మీ అందరికీ కూడా ఇక్కడ ఆన్ సైట్ ఆపర్చునిటీస్ మీకు బాగా వస్తాయి. చాలా చక్కగా వెళ్ళండి, బ్యూటిఫుల్గా ఆపర్చునిటీస్ అన్నీ తీసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. పర్మనెంట్ కాని వాళ్ళు, రెగ్యులరైజ్ కాని వాళ్ళందరికీ కూడా దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ యూ టు ఎంజాయ్. రెగ్యులరైజ్ అవ్వని వాళ్ళు కానివ్వండి, కాంట్రాక్చువల్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు, గవర్నమెంట్లో ఎంతో కాలంగా రెగ్యులరైజేషన్ కోసం మేము వెయిట్ చేస్తున్నామండి అన్న వాళ్ళందరూ కూడా మీకు ఇక్కడ పర్మనెంట్ పొజిషన్స్ రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. గవర్నమెంట్ కనుక ఆ పర్టికులర్ టైం పీరియడ్లో ఈ టైం చేస్తున్నట్లయితే. అంటే ఈ సంవత్సరం కళాకారులందరికీ, సినిమా యాక్టర్స్, విద్యార్థులు, తర్వాత ప్రొడ్యూసర్స్, సినిమా డైరెక్టర్స్, సింగర్స్ మీ అందరికీ కూడా చాలా చాలా మంచి టైం అండి. అండ్ ఇక్కడ పట్టిందల్ల బంగారం అని నేను చెప్తాను, చాలా బాగుంటుంది. నూతన అవకాశాలు వస్తాయి, బాగుంటాయి, అంతా బాగుంటుంది, ఇబ్బంది లేదు. బట్ నేను ఒక్కటి మాత్రం చెప్తానండి, గాసిప్ జోలికి వెళ్ళకండి. డోంట్ స్పిన్ స్టోరీస్ అరౌండ్. ఎందుకంటే మీకు టైం అంత బాగుంది, ఒక చోట మీరు మర్చిపోతారు, మీ ఆనందానికి అవధులు ఉండవు. సో మర్చిపోయి మీరు ఏది పడితే అదే అన్నట్టుగా ఉంటారు. మళ్ళీ దెబ్బపడే టైం మళ్ళీ వస్తుంది కదా, ఇట్స్ ఆల్ అ లైఫ్ సైకిల్. ఒక టైం బాగుంది అంటే తర్వాత బాగలేదు అని భయపడాలి, అంతే కదా. సో 3 కోతుల స్టోరీ, 4 కోతుల స్టోరీ. క్లోజ్ యువర్ ఐస్, దట్స్ ఇట్. ఓకే, చెయ్యి ఒకటే ధారాళంగా ఇలా పెట్టండి, ఇవ్వండి తీసుకోండి, ఇవ్వండి ఆపర్చునిటీ తీసుకోండి, కర్మని బ్యాలెన్స్, మంచి కర్మ బ్యాలెన్స్ పెంచుకోండి, రైట్. అండ్ ఇక్కడ వ్యవసాయదారుల మాటకు వస్తే కనుక వ్యవసాయదారులకి చాలా చాలా బాగుందండి టైం, బ్యూటిఫుల్ టైం. మళ్ళీ పట్టిందల్ల బంగారం. అండ్ మీకు మంచి క్రాప్స్ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ మీరు మంచి క్రాప్స్ చాలా చక్కగా మీరు ఆశించవచ్చు. మొదటి క్రాప్ కూడా బాగుంటుంది, సెకండ్ క్రాప్ కూడా బాగుంటుంది. మొదటి క్రాప్ కంటే సెకండ్ క్రాప్ ఇంకా బాగుంటుందండి, అది మాత్రం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు May 1 లాగా అయితే మీకు చాలా టైం బాగుంది కాబట్టి మొదటి క్రాప్ కంటే కూడా సెకండ్ క్రాప్ టైమే చాలా బాగుంటుందని చెప్పాలి. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ దీస్ 4 రాశీస్ టుగెదర్. గుడ్ లక్.